ఫ్యామిలీ ఉన్నది అన్నట్టు. అంటే నా నానమ్మ వాళ్ళు చిన్నాన్నలు వీళ్ళందరినీ నాన్న ఫస్ట్ లో నాన్న చూసుకునేవాడు. నాన్నకి పెళ్లి అప్పుడు. సో వీళ్ళందరినీ ఉమ్మడి కుటుంబం లాగా అన్నట్టు. సో నాన్ననే చూసుకునేవాడు అన్నట్టు. దాని తర్వాత గోదావరి కనికి లక్ష్మీపురం అన్నట్టు మాది. అక్కడ నుంచి గోదావరి కనికి వచ్చాక ఇక మేము ఇక అంటే సంపాదించింది ఏం లేదు. ఉమ్మడి కుటుంబం ఎలా ఉంటది, నాన్నే పెద్దోడు, చిన్నాన్నలు, అత్తమ్మలు, ఇద్దరు అత్తమ్మలు. సో ఇక ఎలా ఉంటది అంతా చూసుకోవాల్సింది నాన్న కదా. సో అలా అక్కడ సంపాదించింది అంటే ఏం అది కాదు, కానీ మన వాళ్ళు ఉన్నారు అంతే, వాళ్ళ రిలేషన్స్ అంతా. సో వాళ్ళకి అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇక మేము మా చదువులకి చెల్లెళ్ళకి ఇట్లా ఇవే జరిపోయింది తప్ప పెద్దగా కదా అసలు ఏం లేదు. సరే 100 కోట్లు పక్కన పెడితే మినిమం 50 కోట్లు ఉంటాయా? 50 కోట్ల? అవి కోట్లు అనుకుంటారా ఇంకా అనుకుంటారా? యాక్చువల్ ఏంటంటే అంటే ఇంటి దగ్గర గోదావరికంలో ఒక 120 గజాలలో ఒక ఇల్లు ఉంది. అదొకటే ఉన్నది ఇప్పుడు. నిజం చెప్పు బ్రో. నిజం బ్రో, దీనిలో నాకేముంది చెప్పుకోవడానికి? అదేం లేదు అంతే, ఇంకేం లేదండి. ఇక్కడ హైదరాబాద్ లో లేదు, రెంట్ నేను. ఓకే, ఎక్కడ నేను చేస్తేనే నాకు గడుస్తుంది కదా. అవునా? ఇంత ముందుకు మీరు మాట్లాడేటప్పుడు కూడా ఫైనాన్షియల్ కోసం నేను సీరియల్ లో యాక్ట్ చేయడం చెప్పిన. అవును. సో నేను నాకు రెంట్ మనకి ఇప్పుడు యాక్టర్ అని అంటే నాకు కొన్ని మెయింటెనెన్స్ ఉంటాయి, రూమ్ కిరాయి కానీ ఇవన్నీ. సో బైక్ మెయింటెనెన్స్, లేకుంటే ఇప్పుడు ఈ మధ్య కార్ తీసుకున్నాను, ఆ కార్ మెయింటెనెన్స్ అయితే ఉంటాయి కదా మాకు. సో వాటికి కంపల్సరీ కదా. అంటే డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్ అంటారా? పైకి కనిపించేదంతా అది కాదు, మెయింటైన్ చేయాల్సి వస్తుంది. డెఫినెట్లీ అసలు ఉన్నా లేకపోయినా కూడా అపియరెన్స్, మినిమం డిగ్నిటీ, లుకింగ్ కూడా మెయింటైన్ చేయాల్సి వస్తుంది అంటారు. డెఫినెట్ గా. సో అలా కొనసాగుతుంది అంటారు లైఫ్. చూడడానికి బాగానే ఉంటది. సో నేను చూసినప్పుడు అనుకున్నా బ్రో, మీరు వేసిన షర్ట్ ఎంత ఉంటుంది బ్రో? ఇదా ఎంత? 2500. ప్యాంట్ ఒక 5000. షూలు 5000. 10, 12. మీరు వాచ్ తక్కువనే, ఇది ఒక 2000 అంతే. ఒక 15,000 యాక్సెసరీస్ మీ పైన ఉన్నాయి. ఇప్పుడు గరీబ్ అంటే ఎవరైనా నమ్ముతారా? అందుకనే నేను మెయింటైన్ చేయాలి, తప్పదు. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి మీకు? ఇది ఇప్పుడు ఇటు ఇంటర్వ్యూ వస్తున్నా కాబట్టి ఇలా వేసుకోవచ్చా, లేకపోతే ఇంకా తక్కువే ఉంటాయి. అంతే అంటారు. తప్పదు అంటారు. తప్పదు. సో ఇలా బ్రో, ఎలా కొన్ని అంటే మేము బయటికి వెళ్ళినప్పుడు మేము మెయింటైన్ చేయాలి, కొన్ని తప్పదు. ఇప్పుడు డైరెక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ, ప్రొడ్యూసర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ వీ హ్యావ్ టు మెయింటైన్. సో అవన్నీ కంపల్సరీగా మేము మెయింటైన్ చేయాల్సిందే. సో అందుకని మేము ఏ చేసినా నా గోల్ కోసమే, హీరో అవ్వాలి అనే గోల్ కోసం తప్ప. అంతే. సో హీరో అవ్వాలని చెప్పి ఒక గోల్ పెట్టుకొని ముందుకు వచ్చారు. సో ఒక 2 days లా మీ సినిమా, మన సినిమా థియేటర్ లో రిలీజ్ కాబోతుంది. సో ఏం చెప్దామంటారు మీ ఊరి గురించి? ఇందాక చెప్పాను కదా, రియలిస్టిక్ గా ఉంటది సినిమా. సో ఈ మధ్య మలయాళం సినిమాలు ఎక్కువ చూస్తూ ఉంటారు. అవునా? అలాగే ఉంటది. మన సినిమా మలయాళం కూడా, అండ్ మలయాళం కమ్ తెలుగు సినిమా మలయాళం కమ్ తెలుగు. సో ఫస్ట్ మన తెలుగులో రిలీజ్ అవుతుంది, తర్వాత మలయాళం. సో ఆర్టిస్ట్, హీరోయిన్ వాళ్ళు కూడా మలయాళం అమ్మాయిలు. సో బ్రో ఇంకోటి, ఇప్పుడు ఇండస్ట్రీలో అడుగు పెట్టాలంటే ఇట్స్ నాట్ ఎ జోక్. ఎంతో కష్టపడితే, ఎంతో అణిగిమణిగి ఉంటే తప్ప ఇండస్ట్రీలో సెట్ గారు. సో మీరు ఏ ధైర్యంతో ఒక హీరో అయిదామని చెప్పి ముంగట్టుకు వచ్చారు? సో మీ సపోర్ట్ ఎవరున్నారు? సపోర్ట్ అంటే ఏం లేదు, నా ఓనే. నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ రవితేజ గారు కానీ, చిరంజీవి గారికి సపోర్ట్ ఏముంది, రవితేజ గారికి సపోర్ట్ ఏముంది, వాళ్ళు నా ఇన్స్పిరేషన్. సో కాన్ఫిడెన్స్ ఉందా మీకు? డెఫినెట్ గా. సినిమాకి ప్రజలు వస్తారు, మీ ఫ్యాన్స్ వచ్చి చూస్తారు అని చెప్పి డెఫినెట్ గా ఉంది. గట్టిగా ఇచ్చిన నమ్మకం ప్రొడ్యూసర్ కి. ఆయన నాకు ఇచ్చున్నాడు, అయితే అది మనది అని అనుకుంటాడు. భిక్షమన్న ప్రొడ్యూసర్. సో అన్నే చెప్తా ఉంటాడు, శ్యామ్ ఏది లేదు, వస్తారు చూస్తారు అంతే. మన ఏంటంటే రియలిస్టిక్ గా చేసినాం. సో ఎక్కడదో తీసుకొచ్చి చేయలేదు, జనాలలో జరిగేదే మనం ఇక్కడ చూపిస్తున్నాం. సో ఆటోమేటిక్ గా వచ్చేస్తారు అని చెప్తారు. మొత్తం తెలంగాణ స్లాంగ్ ఉందా బ్రో?
తెలంగాణ స్లాంగ్ అని ఏం లేదు. అంటే అది చూస్తే ఆ ట్రీజర్ చూసినట్టయితే మనకు అర్థమవుతుంది, కొంచెం ఆ మిస్టరీ అనిపిస్తుంది, యా సస్పెన్స్ థ్రిల్లర్ లాగా. సస్పెన్స్ థ్రిల్లర్ లాగా అనిపిస్తుంది. అవునవును. సో సో ఇంకోటి మీరు గోదావరి అని అంటున్నారు, యా రీసెంట్ గా మన సోయల్ కూడా ఒక మూవీ వచ్చింది. సో చూసారా మూవీ అది? యా చూసాను, బూట్ కట్ బాలరాజు. Yeah. చూసారు, తను పడ్డ స్ట్రగుల్స్ కూడా ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటారు సోయల్. అవునవును. సో అది చూసినప్పుడు ఎప్పుడైనా మీకు అనిపించిందా, అరే మనం కూడా అక్కడ సైడ్ వాళ్ళమే కదా, మనం కూడా ఇలాంటి ఫ్యూచర్ ఫేస్ చేయాల్సి వస్తుంది అని చెప్పి? ఫేస్ చేయాల్సి వస్తుంది అనేసి నేను, మనం అన్నిటికీ రెడీ అయ్యే ఇక్కడికి వచ్చాం. అదే కదా, ఇప్పుడు ఈ సినిమా కాకపోతే ఇంకొకటి, మనకి ఇది తప్ప ఇంకొకటి తెలియదు కదా, మనం అంతే కదా, ఇది తప్ప ఇంకోటి తెలియదు, ఇది కాకుండా ఇంకొకటి అంతే చేయడం తప్ప అన్నిటికీ రెడీ అయ్యే మనం ఉండాలి అంతే. గట్టి నమ్మకం పెట్టుకుని మూవీ పైన. ఫేవరెట్ యాక్టర్ ఎవరు? చిరంజీవి గారు అండ్ చెప్పాను కదా రవితేజ గారు, పవన్ కళ్యాణ్ గారి స్టైల్ బాగుంటది. ఓకే, స్టైల్ అంటే ఇష్టం అసలు, ఆయన వేరు. అంటారా? ఓకే, ఇంకా మీరు ఆల్రెడీ మీరు ఒక యాక్టర్, సీరియల్స్ పరంగా చూసుకున్నట్టయితే, సో చాలా మంది సీరియల్స్ లో కూడా ఫేమ్ అయిన ఆర్టిస్ట్ చాలా మంది ఉన్నారు. వాళ్ళ దగ్గర నుంచి సపోర్ట్ వచ్చిందా? ఎందుకంటే మీరు మూవీ తీస్తున్నారు కాబట్టి ఆ ప్రమోషన్ అండ్ సపోర్ట్ ఇస్ ది మోస్ట్ అన్నమాట. సో వాళ్ళ దగ్గర నుంచి ఏమన్నా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందా, లేకపోతే నెగిటివ్ రెస్పాన్స్ వచ్చిందా, ఏమైనా రెస్పాన్స్ వచ్చింది, అసలు వచ్చిందా రాలేదా? లేదు, యాక్చువల్ ఏంటంటే టీజర్ చూసిన వాళ్ళంతా టీజర్ మాత్రం చాలా సూపర్ ఉంది బ్రో, సినిమా మరి ఎట్లా అనేది మేము చూడాలని అంటే, నెక్స్ట్ వస్తుంది చూడుర్రి, దాని తర్వాత నాకు చెప్పురు అని చెప్పేవాడిని. ఈవెన్ నా సీరియల్లో యాక్టర్స్ కానీ డైరెక్టర్ కానీ వీళ్ళంతా. సో ఫస్ట్ వాళ్ళకి ఏంటంటే నా మీద కూడా నమ్మకం ఎక్కువ అన్నట్టు. సో ఏదో ఒకటి చేస్తాడు అనేది. సో మిమ్మల్ని చూస్తుంటే నాకు ఫ్యూచర్ స్టార్ కనిపిస్తున్నావు బ్రో. మీ స్లాంగ్ కానీ మేము మాట్లాడితే ఫస్ట్ అడుగుదాం అనుకున్నా, మీరు వస్తానా పోతానా అంటే ఫస్ట్ అడుగుదాం అనుకున్నా. రామగుండం కరీంనగర్ సైడ్ వాళ్ళ లాంగ్వేజ్ అలా మాట్లాడతారు కదా, అంటే అక్కడి మా లాంగ్వేజ్ అలాగే ఉంటది. ఈవెన్ బాగుంటది, నాకు కూడా మస్తు ఇష్టం. తెలంగాణ లాంగ్వేజ్ అట్లా ఉంటది. అవును, తెలంగాణ అంటే. సో అదే. ఓకే, ఆ హీరోయిన్ తో ఏ విధంగా ఉంటే బాగుంది అందులో మీ సినిమాలో? హీరోయిన్ తోని వాళ్ళకి తెలుగు రాదు, నాకు మలయాళం రాదు. సో ఆ షార్ట్ చేసేంత వరకే, షార్ట్ చేసేంత వరకు అంతే. పక్కకు వచ్చిన తర్వాత ఎవరు అసలు హీరోయిన్ తో కూడా మాట్లాడలే మీరు సరిగా? ఎప్పుడు నిజం చెప్పండి బ్రో, హీరోయిన్ తో మాట్లాడకుండా సీన్లు చేశారంటే నిజం. అరే మాట్లాడతా అని చెప్పడానికి ఏమన్నా, అందుకే టైటిల్ పెట్టినట్టు మూవీ టైటిల్ మీరు దాచుకొని తిరుగుతా అని చెప్పి చెప్తున్నారు. దాచుకొని తిరిగి అంటే సినిమాలో అలా అయిపోయింది అంతే. అంటే లాంగ్వేజ్ ప్రాబ్లం అన్నప్పుడు మనం ఏం చేస్తాం, వాళ్ళు ఒకవేళ ఏం చేస్తున్నారు అంటే ఎందులే అని అన్నారు అనుకో, నేను ఏం చేయాలి ఏం అర్థం కాదు. ట్రాన్స్లేట్ చేసేవాడు లేనట్టున్నారు. కొంచెం ఇంగ్లీష్ లో మేనేజ్ చేయొచ్చు, బట్ ఓకే. మీ మూవీకి ఒకసారి మామూలుగా ఒకసారి ఒక 2 times మాట్లాడిన అంతే. అంటే ఫ్యామిలీ ఆడియన్స్ చూడొచ్చు అప్పుడు, ఎందుకంటే మీరు చాలా గట్టిగా కనిపిస్తున్నారు. మరి ఏమన్నా రొమాంటిక్ కానీ ఆ సీన్ ఏమన్నా ఉన్నాయా? అసలు చూడొచ్చు. ఫ్యామిలీ ఆడియన్స్, అసలు ఏ ఆడియన్స్ అయినా వెళ్ళొచ్చా మా సినిమాకి, ఇది గ్యారెంటీ. 18+ కాదంటారు అసలు అటువంటిది గానే కాదు. UBI సర్టిఫికేట్ మనది, ఎవరైనా అందరు చూడొచ్చు. ఇంకోటి మీ టీజర్ చూసినప్పుడు కూడా కొన్ని ఫేసులు కనిపించాయి నాకు. దర్శన్ అయితే ఇంకొంతమంది యాక్టర్స్ కూడా చాలా మంది కనిపించారు. సో మన దానిలో ప్రియదర్శి, భద్ర ఉన్నారు, భద్ర గారు ఉన్నారు, దర్శన్ కూడా ఉండదు చూసిన. ఎట్లా అనిపించింది వాళ్ళతో వర్క్? దర్శి కూల్, అంటే ఐ మీన్ చాలా జోయిల్ ఉంటాడు. ఓన్లీ ఇక అక్కడ వాళ్ళతోనే మాట్లాడలేము. దర్శి ఉన్నాడు కదా, ఇక దర్శితోని అయినా భద్ర ఉన్నప్పుడు భద్ర గారితో. సో దర్శి గారు ఏంటంటే షార్ట్ అయిపోవడంతో ఇక కూర్చునే వాళ్ళం బతకని. మాట్లాడుకునేవారు ఎక్కువ ఏం లేదు, ఇక మామూలేనే అంతే. అక్కడ ఏ సందర్భం అవుతే ఆ సందర్భాన్ని బట్టి మాట్లాడే వాళ్ళం అంతే. దర్శి భయ్య చాలా జోయలుగా ఉంటాడు. సో చాలా మంది వ్యూవర్స్ గుప్పడంత మనసు సీరియల్ చూసి అభిమానులు కూడా మధ్య నుంచి రాజు అనే వ్యక్తి వెళ్ళిపోయాడు,
సీరియల్ టీఆర్పీ రేటింగ్ కూడా తగ్గిపోయింది అని చెప్పి నేను నిన్న మేము నాకు జైలు పంపించారు కదా బ్రో, జైలు పంపించి జైలు నుంచి బయటకు పంపించారు. సో మళ్ళీ ఎంట్రీ ఇచ్చారు, సడన్ గా మళ్ళీ ఎంట్రీ వచ్చింది. అసలు రాడనుకున్న వ్యక్తి మళ్ళీ వచ్చారు మీరు వాళ్ళకి సీరియల్ కి. ఏంటి తర్వాత కూడా టీఆర్పీ రేటింగ్ పెరిగిందని చెప్పి నాకు తెలిసింది. సో ఏంటి మళ్ళా ఎల్లుడు అంటే ఛానల్ వాళ్ళు ఐ మీన్ ప్రొడ్యూసర్ అడిగాడు అన్నాడు. ప్రొడ్యూసర్ వాళ్ళు ఫోన్ చేసి అంటే నేను ఫస్ట్ మన సినిమా స్టార్ట్ ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.